డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై కూటమి ప్రభుత్వ దాడిని రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంగా ప్రజాస్వామ్య ఖూనంగా భావిస్తూ వారి రాజ్యోన్మాదాన్ని ఖండించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ రామతీర్థం జంక్షన్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం 4 మండలాల నాయకులు కార్యకర్తలు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, జి సిగడాం మండలం ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, రణస్థలం మండలం జెడ్పీటీసీ టొంపల సీతారాం, జి సిగడాం మండలం జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ, బూత్ కమిటీ కన్వీనర్ ఆబోతుల జగన్నాథ్, రణస్థలం మండలం వైస్ ఎంపీపీ రాయపురెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి మైలపల్లి, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు మహంతి చిన్నరాము నాయుడు, జేఆర్పురం పంచాయతీ సర్పంచ్ మావిరి రమణ, 4 మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండించాలి. బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని, తెలుగుదేశం గోండాలకి దాడిని, తెలుగుదేశం గోండాల దాడిని, బిఆర్ అంబేద్కర్ పై దాడిని, తెలుగుదేశం గోండాల దాడిని, బిఆర్ అంబేద్కర్ పై దాడిని, బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని, తెలుగుదేశం గోండాల దాడిని, తెలుగుదేశం రౌడీ మోకల్ దాడిని, బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని, బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని, మరి అందులో సగ భాగం కూడా పాడు చేశారు. మరి ఇది మంచి ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచ దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇది మంచి సంస్కృతి. అలాగే మన జడ్పీ సభ్యులు జపాలం గారికి, వైస్ ఎంపీసీ బుజ్జి గారికి, కామరాజుకి, అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి సర్పంచులు, ఎంపీటీసీలకి, వైసీపీ కార్యకర్తలకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మన జడ్పీసీ గారు కానీ మన మేసాల వెంకటరామ గారు చెప్పారు. ఎన్నో 100 కోట్లతోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన విజయవాడ, మన రాజధానిలోన ఈ ఎంతో చాలా చక్కగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని లైట్లు ఆపేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని పొడిచేసి అంత పని ఏమొచ్చింది? అటువంటి పని ఎందుకు చేయాలి? మన భారతదేశానికి మన తీసుకొచ్చేటువంటి మన బిఆర్ అంబేద్కర్ తాలూకు రాజ్యాంగం రచన వల్లే ఈరోజు ఎంతమంది పరిపాలన సాగిస్తున్నారు, ఎంతమంది పదవులు అనుభవిస్తున్నారు. అటువంటి వ్యక్తిని తాలూకా శిలాఫలకాన్ని బొమ్మని పరిశీలించిన పని వచ్చింది తెలుగుదేశం. ఇటువంటి చర్యలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుర్తు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ. మీ పరిపాలన ఉండాలని కోరాం కానీ ఈ విధమైనటువంటిది ఒక్క మీ తెలుగుదేశం వాళ్ళు వేస్తే, మీ తెలుగుదేశం వాళ్ళు కానీ, మీ జనసేన వాళ్ళు కానీ, మీ బీజేపీలు వస్తే ఈరోజు 164 సీట్లు మీకు రావు. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మీకు వేస్తేనే మీరు 164 సీట్లు వచ్చాయి. అది మీరు మర్చిపోయి మా పార్టీ వాళ్ళు వేసారు, వైఎస్ఆర్ పార్టీకి ఉండకూడదు, నామరూపాలు లేకుండా తుడి చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఏవైతే పెట్టారో అవన్నీ పూర్తిగా భూస్థాపితం చేయాలనే చెడు ఆలోచనతో మీరున్నారు. తప్పకుండా ఇంతకింత మీరు అనుభవిస్తారు. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ హింసిస్తున్నారు కాబట్టి దీనికి ప్రతిఫలం మీరు అనుభవిస్తారు. ఇంతవరకు మేము ఎంత సమయానంతో ఉన్నామో, ఎంత ఓపికతో ఉన్నామో కాబట్టి ఇక నుండి అవి కూడా మేము కూడా తిరగబడితే మీరు ఎక్కడ ఉంటారు మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2019 నుండి 24 వరకు ఏ రోజు కూడా ఎక్కడ కానీ అల్లరి కానీ గొడవలు కానీ ఒక విగ్రహం కానీ ఏది కూడా లేకుండా అందరూ సమానం, కులం చూడండి, జాతి చూడండి, జెండా చూడండి, మతం చూడండి అని అందరికీ సమానమైన న్యాయం కల్పిస్తే మీరు వైఎస్ఆర్ పార్టీ నాగుబాబును చూసి అయినా వదిలేయండి, కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చూస్తే సంపియండి అని మీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ స్వాగతం చేస్తున్నారు. దయచేసి మనం నిన్న చూసాం ఒక ఎమ్మెల్యే ప్రతి మండలానికి 3 నాయకులు, పెద్ద నాయకులు సంపియండి అని మాట్లాడితే అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో, ఎంత హత్యా రాజకీయాల పరిస్థితితో మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తూ, దయచేసి ఇకనైనా ఈ హత్యా రాజకీయాలు కానీ, ఈ రౌడీ మోకల, అల్లరి మోకల తాలూకా ఈ చెడు చేష్టలు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం తాలూకా ధ్వంస కార్యక్రమాలు కానీ ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. ఇక్కడికైనా ఇంతటితో ఆపండి. ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ సంస్కృతి ఇవాళ మీరు చేస్తే రేపు మేము అధికారంలోకి వచ్చిన మేము చేయవలసిన పరిస్థితి వస్తుందని కూడా మీకు తెలియజేస్తాను. మా నాయకుడు మమ్మల్ని మీకు చెప్పాడు, మీకు అధికారం ప్రజలు ఇచ్చారు బాగా పరిపాలించాలని. కాబట్టి
ఇవి పరిపాలన బాగా చేయండి, కానీ ఇటువంటి అల్లర్లు చేయొద్దని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎంపీపీ సాయి కుమార్ గారికి, రమణ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా